మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పురపాలక పరిధిలోని మోదెల్లోని సిఎస్ఐ చర్చ్ తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ తర్వాత రెండో అతిపెద్ద మహాదేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ చర్చ్ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతోంది. పట్టణ శివార్లో టేక్ వనంలో విస్తరించి ఉన్న సిఎస్ఐ చర్చ్ పక్కనే నెలకొని ఉన్న సిలువ గుట్ట చూపర్లను ఆకట్టుకుంటోంది. ఇంగ్లాండ్కు చెందిన మత ప్రచారకుడు సిజి అర్లీ తన ప్రచారంలో భాగంగా 1928లో ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో కరువు పరిస్థితులు నెలకొని తినడానికి తిండి లేక రోగాల బారిన పడటం చూసి ఉపాధి, వైద్య సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో చర్చ్ దానికి అనుగుణంగా ఆసుపత్రి, పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించారని చరిత్రకారులు చెబుతారు. 1930లో రెవరెండ్ ఈడబ్ల్యూ ల్యాండ్ చర్చ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1934లో రెవరెండ్ హెచ్ బర్డ్ హయాంలో చర్చ్ నిర్మాణం పూర్తయింది. రెవరెండ్ ఫాస్పేట్ చర్చ్కు సిఎస్ఐ చర్చ్గా నామకరణం చేసి మహాదేవాలయాన్ని ప్రారంభించారు. లక్షెట్టిపేట చుట్టుపక్కల గ్రామాలైన చిన్నయ్యగుట్ట, పెద్దయ్యగుట్ట, గూడెంగుట్ట, గువ్వలగుట్ట నుంచి రాళ్లను తెప్పించి నిర్మాణంలో ఉపయోగించారు. ఆకర్షణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు తెప్పించారు. పూర్తిగా రాళ్లతో నిర్మించిన చర్చ్ 9 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇవాళ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చారిత్రక ప్రాధాన్యం గల సిఎస్ఐ చర్చిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ప్రపంచమందు నిర్వహించబడే క్రిస్మస్ జయంతి, క్రీస్తు జయంతి ఆరాధన పండుగను గంభీరమైన స్థితిలో లక్ష్మీపేట మహాదేవాలయంలో జరిపించుకోవడం దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం, అవకాశం అని ఈ సమయంలో ఈ లక్ష్మీపేట ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు శుభాలు, యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని మనందరూ ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలో ఇక్కడ జరిపించబడే ఆరాధనను వచ్చినటువంటి భక్తులందరికీ గొప్ప దేవుని ప్రేమ, దేవుని యొక్క ఉదారత, మానవుల పాపముల కొరకు వారి శిలువలో మరణించుటకు పేద భక్తవారి కన్యవారి గర్భాన్ని జరిపించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ దినమే, పర్వదినమే ప్రపంచమంతా